బ్యాంకింగ్ మరియు ఆర్థిక కరెంట్ అఫైర్స్. 1. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ మరియు సెమీ అర్బన్ (RUSU) మార్కెట్లలో అధిక విలువైన వినియోగదారుల కోసం రూపొందించబడిన యూనియన్ ప్రీమియర్ శాఖలను ప్రారంభించింది. ఈ శాఖలు వ్యక్తిగతీకరించిన బ్యాంకింగ్ సేవలను మరియు ఉత్పత్తుల యొక్క సమగ్ర శ్రేణిని ఒకే పైకప్పు క్రింద అందించడానికి రూపొందించబడ్డాయి. 2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల (UTలు) కోసం మొత్తం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (WMA) పరిమితిని 28% పెంచింది. ఇది జూలై 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఎంపిక చేసిన రాష్ట్ర ఆర్థిక కార్యదర్శుల బృందం సిఫార్సుల ఆధారంగా మరియు ఇటీవలి వ్యయ డేటాను పరిగణనలోకి తీసుకున్న ఈ పునర్విమర్శ రాష్ట్రాలు మరియు UTలు తమ నగదు ప్రవాహంలో తాత్కాలిక అసమతుల్యతలను నిర్వహించడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. 3. తక్కువ కార్బన్ శక్తి అభివృద్ధిని వేగవంతం చేయడంలో భారతదేశానికి సహాయపడటానికి ప్రపంచ బ్యాంక్ రెండవ రౌండ్ $1.5 కోట్ల ఫైనాన్సింగ్ను ఆమోదించింది. ఈ నిధులు గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్లు మరియు పెరిగిన పునరుత్పాదక శక్తి వ్యాప్తి కోసం మార్కెట్ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 500 గిగావాట్లు వ్యవస్థాపించిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడం మరియు 2070 నాటికి నికర సున్నాకి చేరుకోవడంతో సహా భారతదేశం యొక్క నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మరియు శక్తి పరివర్తన లక్ష్యాలతో ఈ చొరవ జతకట్టింది. 4. RBI బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BES) మరియు 4 ASEAN దేశాల సెంట్రల్ బ్యాంక్లతో పాటు సమర్థవంతమైన, వేగవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రిటైల్ క్రాస్ బోర్డర్ చెల్లింపులను ప్రారంభించే లక్ష్యంతో ప్రాజెక్ట్ నెక్సస్ అనే బహుపాక్షిక చొరవతో సహకరిస్తోంది. ప్లాట్ఫారం 2026 నాటికి ప్రత్యక్ష ప్రసారం అవుతుందని మరియు మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ మరియు భారతదేశం యొక్క దేశీయ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్లను FPS ఇంటర్లింక్ చేస్తుంది. 5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అంస్మేల కోసం రూపొందించబడిన విప్లవాత్మక ఆన్లైన్ వ్యాపార రుణ పరిష్కారమైన MSME సహజ్ ను పరిచయం చేసింది. ఈ వెబ్ ఆధారిత ప్లాట్ఫారం అంస్మేలు వారి GST నమోదిత అమ్మకాల ఇన్వాయిస్లపై వేగంగా మరియు సజావుగా క్రెడిట్ పొందేందుకు అనుమతిస్తుంది. 6. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రీమియం ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ అయిన స్టూడెంట్ సబ్ఫిరో ఫారెక్స్ కార్డ్ ను ప్రారంభించినట్లు ICICI బ్యాంక్ ప్రకటించింది. వీసా ద్వారా ఆధారితమైన కార్డ్ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు విదేశాలలో విద్య సంబంధిత ఖర్చులు అంటే అడ్మిషన్ ఫీజులు, కోర్సు సంబంధిత ఫీజులు మరియు ప్రయాణం, డైనింగ్ మరియు కిరాణా సామాగ్రితో సహా ఇతర రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి ప్రత్యేక ప్రయోజనాలు మరియు సౌకర్యాన్ని అందిస్తుంది. 7. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూలై 5న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పై రుణాలు మరియు అడ్వాన్స్లకు సంబంధించిన ఉల్లంఘనలకు మరియు మీ కస్టమర్ను తెలుసుకోండి KYC నిబంధనలకు సంబంధించి $1.32 కోట్ల ద్రవ్య పెనాల్టీని విధించింది. 8. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వార్షికంగా 40.1% బలమైన వృద్ధిని సాధించింది. జూన్ 29 నాటికి $2.47 లక్ష కోట్లకు చేరుకుంది. ఈక్విటీ మార్కెట్లు మరియు ప్రైవేట్ రంగ సబ్స్క్రిప్షన్లను విస్తరింపజేయడం వంటి వాటికి ఆజ్యం పోసింది. PFRDA డేటా ప్రకారం అటల్ పెన్షన్ యోజన APY
తో సహా మొత్తం ఎన్పీఎస్ ఆస్తులు 12.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది 28.64% పెరిగింది. 9. బ్యాంక్ ఆఫ్ బరోడా (బాబ్) నియంత్రణ అవసరాలను తీర్చడానికి మరియు వ్యాపార వృద్ధికి మద్దతుగా అదనపు టైర్ యాట్ 1 మరియు టైర్ 2 బాండ్ల ద్వారా 7,500 కోట్ల రూపాయలు వరకు సేకరించాలని యోచిస్తోంది. ఈ మూలధనం మార్కెట్ పరిస్థితులను బట్టి మార్చి 31, 2025 వరకు మరియు అంతకు మించి బహుళ విడతలలో సేకరించబడుతుంది. 10. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాని త్రైమాసిక ఆర్డర్ బుక్స్, ఇన్వెంటరీస్ మరియు కెపాసిటీ యుటిలైజేషన్ సర్వే (OBICUS) ని తయారీ రంగం కోసం ప్రవేశపెట్టింది. ఇది ద్రవ్య విధాన నిర్ణయాలను తెలియజేయడానికి ఉద్దేశించబడింది. 2008 నుండి ఈ సర్వే కొత్త ఆర్డర్లు, ఇన్వెంటరీ స్థాయిలు మరియు ఉత్పాదక సంస్థలలో సామర్థ్య వినియోగం వంటి కీలకమైన గణాంకాలపై కీలకమైన అంతర్దృష్టులను అందించింది. 11. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రేటింగ్ల యొక్క ఆవర్తన నిఘా సమయంలో నిర్వహించబడే రేటింగ్ చర్యలకు సంబంధించి కంపెనీలు చేసిన అప్పీళ్లతో వ్యవహరించడానికి సర్క్యులర్ నిర్దిష్ట టైమ్లైన్లను పరిచయం చేస్తుంది. 12. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఎక్సిమ్ బ్యాంక్తో సహా 4 ప్రభుత్వ రంగ బ్యాంకులు 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి 6,481 కోట్ల రూపాయలు డివిడెండ్ను చెల్లించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతి బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్లు మరియు సీఈఓల నుండి డివిడెండ్ చెక్కులను స్వీకరించారు. 13. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఆయిల్ మరియు గ్యాస్ ఈటీఎఫ్ని ప్రారంభించడం ద్వారా భారతీయ పెట్టుబడి ల్యాండ్స్కేప్లో గణనీయమైన ఎత్తుగడ వేసింది. 14. కోటక్ మహీంద్రా ఏఎంసీ కోటక్ బిఎస్ఈ పిఎస్యు ఇండెక్స్ ఫండ్ను పరిచయం చేసింది. 56 పిఎస్యు స్టాక్లను కలిగి ఉన్న బిఎస్ఈ పిఎస్యు ఇండెక్స్ను ప్రతిబింబించే నిష్క్రియ ఈక్విటీ పథకం. ఈ ఫండ్ ఇటీవల గణనీయమైన వృద్ధిని కనబరిచిన ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్యు స్టాక్లలో బలమైన మొమెంటంను ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫండ్ ద్వారా క్రమపద్ధతిలో నిర్వహించబడే ఖర్చుతో కూడుకున్న పెట్టుబడి వాహనం ద్వారా పెట్టుబడిదారులు భారతదేశ ఆర్థిక పథంలో పాల్గొనవచ్చు. 15. పెరుగుతున్న సైబర్ మోసాల సంఘటనలకు ప్రతిస్పందనగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి సేఫ్టీ రింగ్ భద్రతా ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఐచ్ఛిక యంత్రాంగం అనధికారిక యాక్సెస్కు వ్యతిరేకంగా అదనపు రక్షణ పొరను అందిస్తుంది. దాని ఇంటర్నెట్ మరియు మొబైల్ బ్యాంకింగ్ సేవల వినియోగదారులకు సంభావ్య ఆర్థిక నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఉంది. 16. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు జూన్ 28న తక్కువ కార్బన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడంలో భారతదేశానికి సహాయం చేయడానికి రెండవ ఆపరేషన్ కోసం $1.5 కోట్ల ఫైనాన్సింగ్ను ఆమోదించింది. గ్రీన్ హైడ్రోజన్ కోసం శక్తివంతమైన మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం, పునరుత్పాదక శక్తిని పెంచడం కొనసాగించడం మరియు తక్కువ కార్బన్ శక్తి పెట్టుబడుల కోసం ఆర్థిక ఉద్దీపన కోసం ఈ ఆపరేషన్ ప్రయత్నిస్తుంది. 17. జూన్ 2024లో భారతదేశ టోకు ధరల సూచీ జూన్ 2023తో పోల్చితే 3.36% తాత్కాలిక వార్షిక ద్రవ్యోల్బణ రేటును చూపింది. ఆహార వస్తువులు, తయారు చేసిన ఆహార ఉత్పత్తులు,
ముడి పెట్రోలియం మరియు సహజ వాయువు, మినరల్ ఆయిల్స్ మరియు ఇతర ఉత్పాదక రంగాలలో పెరిగిన ధరల కారణంగా అన్ని వస్తువుల మొత్తం WPI 153.9కి పెరిగింది. ఆధార సంవత్సరం 2011 నుండి 12 సమానము 100, మే 2024 నుండి నెలవారీగా 0.39% పెరుగుదలను సూచిస్తుంది. 18 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI 7.25% వడ్డీ రేటుతో 444 రోజుల టర్మ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ వృష్టి ని ప్రారంభించింది. ఈ పథకం దేశీయ మరియు ప్రవాస భారతీయ కస్టమర్లకు అందుబాటులో ఉంది మరియు జూలై 15, 2024 నుండి అమలులోకి వస్తుంది. భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఈ పథకంపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% ఆఫర్ చేస్తుంది. 19 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB జూలై 17న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి అంచనాను 7% వద్ద నిర్వహించింది. సాధారణ ఋతుపవనాల అంచనాలను మించి వ్యవసాయంలో పుంజుకునే అవకాశం ఉందని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఏప్రిల్లో అంచనా వేసిన 6.8%తో పోలిస్తే భారతదేశం కోసం దాని GDP వృద్ధి అంచనాలను 7%కి సవరించిన ఒక రోజు తర్వాత ADB సూచన వచ్చింది. 20 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB భారతదేశంలో రూఫ్ టాప్ సోలార్ సిస్టంలకు ఆర్థిక సహాయం చేయడానికి $240.5 మిలియన్ల రుణాన్ని ఆమోదించింది. పునరుత్పాదక శక్తి ద్వారా ఇంధన ప్రాప్యతను విస్తరించే ప్రభుత్వ ప్రయత్నాలకు సహాయం చేస్తుంది. జూలై 17న ADB ప్రకటించింది. ఈ ఫైనాన్సింగ్ మల్టీట్రాంచ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ సోలార్ రూఫ్ టాప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంలో 2016లో ADB ద్వారా మొదట ఆమోదించబడిన 2 మరియు 3 ట్రాంచ్లకు మద్దతిస్తుంది. 2023లో నివాస సౌర పైకప్పు వ్యవస్థలను అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ప్రోగ్రాం పునర్నిర్మించబడింది. 21 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI వైట్ లేబుల్ ఆత్మలు ఫీజు నిర్మాణాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ ప్రస్తుత విధానాలను మూల్యాంకనం చేయడం మరియు వాటాదారులందరికీ సమతుల్యమైన మరియు స్థిరమైన నమూనాను సిఫార్సు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 22 ఇండస్ఇండ్ బ్యాంక్ ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ తో దీర్ఘకాల సహకారాన్ని కొనసాగిస్తూ బ్యాంక్ యొక్క CSR చొరవ రెజిల్ ఫర్ గ్లోరీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. 23 గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుండి $215.6 లక్షల నిధుల ఆమోదం పొందిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SEDB AMSMEల ఫైనాన్సింగ్ మిటిగేషన్ మరియు అడాప్టేషన్ ప్రాజెక్టుల కోసం $100 కోట్ల కార్పస్ను సృష్టిస్తుంది. 24 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బోర్డు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ SFB నుండి యూనివర్సల్ బ్యాంక్గా మారే ప్రతిపాదనను ఆమోదించింది. 25 వ్యవసాయ కార్మికులకు CPIL మరియు గ్రామీణ కార్మికులకు CPIRL ఆధారం 1986 నుండి 87 సమానము 100 ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ జూన్ 2024లో వరుసగా 11 పాయింట్లు పెరిగి వరుసగా 1280 మరియు 1292కి చేరుకుంది. 26 RBI జూలై 26న సాపేక్షంగా బలహీనమైన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ల యుసిబిలు 100 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ డిపాజిట్లతో ఎగువ శ్రేణి కేటగిరీ వాటిని తిరిగి ఆరోగ్యవంతం చేయడానికి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ PCA
ఫ్రేమ్వర్క్ను సూచించింది. 27 మార్చి 31, 2024 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ (ఆర్బీఐ డిపిఐ) ప్రకారం భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు సంవత్సరానికి 12.6% పెరిగాయి. 28 కర్ణాటక బ్యాంక్ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దాని కస్టమర్లు సమగ్రమైన బీమా ఉత్పత్తులను యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. 29 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 22 దరఖాస్తుల స్వీకరణను అనుసరించి రెగ్యులేటరీ శాండ్బాక్స్ యొక్క థీమ్ న్యూట్రల్ 5వ కోహోర్ట్ యొక్క పరీక్ష దశ కోసం 5 ఎంటిటీలను ఎంపిక చేసింది. 30 జూలై 29న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సేవా ను పరిచయం చేసింది. ఇది ఏఐ పవర్డ్ చాట్బాట్ను అనేక రకాల విధులతో పెట్టుబడిదారులకు సహాయం చేయడానికి రూపొందించబడింది.